చీకటికి అధికారం ఉంటుంది. ఎప్పుడు ఆ చీకటి ఒక మనిషిని కమ్ముకుంటుందో, వాడి కంటి చూపు బాగున్నా ఆ చీకటి కమ్ముకోవటం వలన వాడు కన్నులు కనబడదు. దట్ ఈస్ ద పవర్ అన్నమాట. చీకటి ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ కమ్ముకున్నప్పుడు వాడి చూపు బాగున్నా వాడి చూపు గుడ్డితనంగా మారిపోతుంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు ఎటువైపు వెళ్తున్నాడో తెలియదు, వాడి గమ్యం ఏంటో తెలియదు, వాడి చుట్టూ ఏమున్నదో తెలియదు. ఎందుకంటే అంధకారము, చీకటి వాడిని పూర్తిగా కమ్ముకొని ఉంది. కాబట్టి వారు అటు ఇటు తడువులాడుతూ ఉంటారు. గుడ్డివారిలాగా, కన్నులు ఉండి వారు గుడ్డివారుగా బ్రతుకుతారు. రెండు కన్నులు బాగుంటాయి కానీ తడువులాడుతారు. వారి ముందు ఏముందో, వారి వెనక ఏముందో, కుడి ఎడమ ఏముందో కనబడక తడువులాడుతూ ఉంటారు. వారు ఎటువైపు వెళ్తున్నారు, ఏ దిశలో వెళ్తున్నారు, ఎటువైపు తిరిగి ఉన్నారో వారి కంటికి కనబడదు. ఎందుకంటే ద పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార సంబంధమైన అధికారం అంట వారిని కమ్ముకొని ఉంది. చీకటికి పవర్ ఉంది, చీకటికి శక్తి ఉంది. ఆ చీకటి ఏ ఇంటిలో కమ్ముకొని ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమపడుతూ ఉంటారు. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి కష్టపడుతూ ఉంటారు. ఆ ఇంటిలో అల్లరి ఉంటుంది, ఆ ఇంటిలో బహు నీచమైన కార్యాలు ఉంటాయి, ఆ ఇంటిలో బహు నీచమైన పాపాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? చీకటి అనే శక్తి ఆ ఇంటి నిండా కమ్ముకొని ఉంది గనుక ఆ ఇంటిలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. వారు చేసేదా తప్ప రైట వాళ్ళకి తెలియదు. వారు చేసేది వ్యభిచారమైన వారికి వ్యభిచారముగా కనపడదు. ఎందుకంటే ఆ చీకటి అనే శక్తి వారి మనోనేత్రములను గ్రుడ్డితనం చేసింది కనుక వారు చేసిన తప్పును కూడా వారికి తప్పుగా అనిపించదు. అదే చీకటి యొక్క శక్తి. దాని వలన ఆ ఇంట్లో ఆరోగ్యం బాగుండదు, పిల్లలు బాగుండరు, కుటుంబంలో అపవిత్రత ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, భార్య భర్తలకు మధ్య సంబంధం ఉండదు, తోబుట్టువులకు సంబంధం ఉండదు, తల్లిదండ్రులకు సమాధానం ఉండదు అక్కడ. ఎందుకంటే చీకటి అనే శక్తి కంప్లీట్గా ఆ ఇంటిలో పనిచేస్తుంది. ద పవర్ ఆఫ్ డార్క్నెస్. ఎవరెవరు చీకటిలో మూలుగుతూ ఉంటారో వాళ్ళకు భవిష్యత్తు ఉండదు, వారికి గమ్యం ఉండదు, వారికి విడుదల ఉండదు. ఆ చీకటిలోనే మూలుగుతూ, ఆ చీకటిలోనే ఏడుస్తూ, ఆ చీకటిలోనే అయ్యో నన్ను ఎవరైనా విడిపించగలరా, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఎవరైనా విడిపించగలరా మూలుగుతూ కేకలు వేస్తూ ఉంటారు. చీకటి అనేది బానిసత్వము.